మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. ప్రధానంగా రెండు అంశాలు మేనిఫెస్టోలు, ఒకటి బీజేపీ మేనిఫెస్టో, తర్వాత అంతకు ముందుకు తుక్కుగూడలో తుప్పుపట్టినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టో. ఈ రెండు మేనిఫెస్టోలు దాని కంటిన్యూషన్లో నేను నారాయణపేటలో మళ్ళీ మన దౌర్భాగ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు. బీజేపీ మేనిఫెస్టో 2014లో చెప్పారు, 2018లో చెప్పారు. సబ్కా సాత్ సబ్కా విశ్వాస్ అన్నారు, సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నారు. మళ్ళీ ఇప్పుడేదో మోడీ పేరుతో గ్యారెంటీ అని చెప్పేసి మళ్ళీ ఏదో విశ్వాసు ఆశ్వాసు అనుకుంటా మళ్ళీ కొత్త పేరు కనిపెట్టి ప్రజలందరినీ కూడా మళ్ళీ మభ్యపెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో ఇచ్చినటువంటి ఒక్క హామీని కూడా బీజేపీ వాళ్ళ ప్రధానమంత్రి వాళ్ళ ప్రభుత్వం నెరవేర్చినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. వాళ్ళు చెప్పినటువంటి ప్రధానంగా యువతకు 2 కోట్ల ఉద్యోగాలు ప్రతి ఏడాది ఇస్తామన్నారు. ఏడాదికి ఆయన ఇచ్చే 2 కోట్ల ఉద్యోగాలు పక్కకు పెడితే ఉన్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలనే అమ్మిపడేసి ఆగం చేసేసి వాళ్ళ నీతి ఆయోగ్ చెప్పినటువంటి మాటనే దాదాపు 5 లక్షల కంపెనీలు మూతపడ్డాయి. ఉన్న ఉద్యోగాలను ఉడబీకిండు, రిజర్వేషన్లను కథం చేసే పరిస్థితికి తీసుకొచ్చిండు. గతంలో చెప్పినటువంటి మాట ప్రకారం మేము ఇన్ని ఇల్లు కట్టిస్తామన్నాడు, ఏ ఇల్లు కట్టియలేదు. మళ్ళీ ఈసారి 3 కోట్ల ఇల్లు కట్టిస్తామని చెప్పేసి మళ్ళీ అబద్ధం స్టార్ట్ చేసిండు. భారతదేశం వెనుకబాటు గురి కావటానికి ఒక 25 నుంచి 50 సంవత్సరాలు వెనుకపోవటానికి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు చేసి ఆకలితో మగ్గిపోయే విధంగా ఒక పరాన్న జీవి లెక్క ప్రజలు ఆధారపడాలి మా మీద అనేటువంటి పరిస్థితులకు నెట్టివేయబడుతుంది తప్ప ఈ భారతదేశాన్ని బాగుపరచాలనేటువంటి ఆలోచన మాత్రం ఈ బీజేపీ పార్టీకి లేదు అనేటువంటిది స్పష్టమవుతుంది. ఎంత విచిత్రంగా ఉంటాయంటే ఇష్యూస్, మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి స్లోగన్ స్టార్ట్ చేస్తాడు. ఆ మేక్ ఇన్ ఇండియా లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు. ఆ మేక్ ఇన్ ఇండియాను లోగో తయారు చేస్తారు కదా, ఆ లోగోనే పక్క దేశాలు తయారు చేపిస్తాడు. దాని పేరు మేక్ ఇన్ ఇండియా. ఇక దీన్ని ఏమనాలో నాకు అర్థం కాదు. భయభ్రాంతులకు గురి చేయాలి, ఎదురు మాట్లాడిన వాళ్ళని, ప్రశ్నించిన వాళ్ళని ఈడీలు, ఐటీలు, సిబిఐలు, మోడీలు అని చెప్పేసి పెట్టేసి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అక్రమమైన కేసులు పెట్టి లోపలేయాలి. ఈ ప్రయత్నాలే తప్ప ప్రజలకు ఏం చేస్తే లాభం జరుగుతుంది, ఏం చేయొచ్చు అని నేను చెప్పిండు. 80 కోట్ల మందికి ఇంకా 5 సంవత్సరాలు కొనసాగిస్తాం రేషన్ అని. సిగ్గుపడాలి కదా. ఇంకా 80 కోట్ల మంది పేదలు ఉన్నారని చెప్పి ఆయన ఒప్పుకున్నట్టే కదా. మరి ఏం అభివృద్ధి చేసినట్టు? ఇంకా తిండి తినటానికి ఇబ్బంది పడే పరిస్థితుల్లో భారతదేశంలో 80 కోట్ల మంది ఉన్నారు, వాళ్ళకి ఫ్రీ రేషన్ ఇస్తా అని చెప్పేసి నువ్వు మాట్లాడుతున్నావు అంటే నీకు నువ్వే ఈ భారతదేశం వెనుకబడ్డదని ఒప్పుకున్నటువంటి పరిస్థితి. ఏ రకంగా చూస్తే తెలంగాణకైతే వాళ్ళు ఉరిగబెట్టిన ఏం లేదు, ఇచ్చింది ఏం లేదు. గతంలో ఉన్నటువంటి ఎంపీలు మాట్లాడింది లేదు, ఓ ప్రాజెక్టు జాతీయ హోదా తీసుకొచ్చింది లేదు, ఓ రైలు మార్గం తీసుకొచ్చింది లేదు, నేషనల్ హైవేస్ పూర్తి స్థాయిలో తీసుకొచ్చింది లేదు. అదే బీఆర్ఎస్ పార్టీ ఎంపీలు ఉంటే దాదాపు 1500 గంటలు మాట్లాడి అలా ప్రశ్నిస్తే ఇదే బీజేపీ సంబంధించినటువంటి 4 ఎంపీలు నాకు తెలిసి 4 గంటలు కూడా మాట్లాడలే 5 ఏళ్ళల్లో. అడిగితే కూడా ఏం ప్రశ్న అడుగుతారు? మాకు జాతీయ హోదా ఇస్తావా, మాకు ప్రాజెక్ట్ ఇస్తావా అని అడగరు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా అని ప్రశ్నిస్తాడు. మళ్ళీ ఆలమంత్రి లేచి ఏం జరగలేదని చెప్పేసి ఆలమంత్రి చెప్తాడు. వాటి ఏది చేసినా మన తెలంగాణకు కూడా రిలవెంట్గా ఉండేటువంటి పరిస్థితుల్లో ఈ బీజేపీ పార్టీ లేదు. కాబట్టి ప్రజలు ఆలోచన చేసి ఈ మభ్యపెట్టేటువంటి మేనిఫెస్టోని పక్కకు పెట్టి బీఆర్ఎస్ పక్షాన్ని నిలబడతారని చెప్పి ఆశిస్తా ఉన్నాం. గతంలో చెప్పినటువంటి హామీలు ఇప్పుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కొత్తగా ఏం లేవు, పాతవే. కామన్ సివిల్ కోడ్ కూడా గతంలో చెప్పిందే, మేము చేయలేకపోయినాం, ఈసారి చేస్తాం. రైతు చట్టాలైతే 700 మంది చచ్చిపోయిన తర్వాత బయటికి వచ్చి ప్రజలకు క్షమాపణ చెప్పి రైతులకు కనీస మద్దతు ధర చట్టాన్ని తీసుకొస్తాం మీకు, నాది హామీ అని చెప్పి అది అయిన తర్వాత కూడా 1.5 దాటిపోయింది. ఇప్పటివరకు కూడా చట్టం తీసుకురారు. దాని గురించి మాట్లాడారంటే రైతులు వాళ్ళ ప్రయారిటీ కాదు. రైతుల గురించి సంబంధమే లేదు, ఎంఎస్పీ గురించి సంబంధమే లేదు. ఏది మాట్లాడేటువంటి పరిస్థితుల్లో బీజేపీ లేదు. ఎంతసేపు ఎమోషన్స్ రెచ్చగొట్టాలి, ఏదో కయ్యం పెట్టాలి, వాళ్ళ మధ్యన పంచాయతీ పెట్టాలి, కులాలను మతాలను రాజకీయాలకు వాడుకోవాలనేటువంటి ఒక కుట్రాపూరితమైన ధోరణితో వ్యవహరించి అధికారంలోకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఇలాంటి కులమత ద్వేషాలు రెచ్చగొట్టేటువంటి పార్టీలను
బొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది తెలంగాణలో అని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, కాంగ్రెస్ పార్టీ కూడా మేనిఫెస్టో ఎంత విచిత్రంగా ఉండదంటే, మొన్న ఆయన ప్రతి మహిళకు ₹1,00,000 ఇస్తామని చెప్పింది. ప్రతి మహిళకు. అంతమందికి ఉన్నటువంటి పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి ఏమో 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి మహిళకు 2,500 ఇస్తా అని చెప్పింది. ఆ 2,500 ఇప్పటివరకు దిక్కులేదు. 4 నెలలు అవుతుందంటే 10,000 రావాలి. ఆ 10,000 దిక్కులేదు. వీడు ఇస్తా అన్న 2,500కే దిక్కులేదు. ఆయన పైన మాత్రం వచ్చి ₹1,00,000 ఇస్తా అని చెప్పేసి మాట్లాడతారు. ఎట్లా నమ్మాలి వీళ్ళ మేనిఫెస్టోలని? ఇది భ్రష్టు పెట్టినటువంటి పరిస్థితి ఏంటిది? నోటికి ఏదో వస్తుంది మాట్లాడి ఫస్ట్ అయితే బయటపడాలి, తర్వాత సంగతి తర్వాత. నిన్న మాట్లాడిన పరిస్థితి చూస్తే నారాయణపేట మీటింగ్లో రేవంత్ రెడ్డి, మీరు పెంచుకున్న మొక్క, ఈ మొక్కను రక్షించుకోవాల్సిన బాధ్యత మీదే, ఇక్కడి నుంచి బయలుదేరి నరకుతందుకు అని చెప్పేసి ఆయన మాట్లాడాడు. అరే నాయన, నువ్వు మొక్కవు కాదురా, నక్కవు. అసలు సంగతి మర్చిపోతున్నావు నువ్వు. ఎందుకు నక్కవు అంటావు అంటే, జిత్తలమారి నక్క అధికారులకు వస్తేందుకు, అబద్ధాలు ఆడుతందుకు పనికిరాని ఉపాయాలు వేసి ప్రజలను మభ్యపెట్టి, ఆ జిత్తలమారి నక్క చేసేటువంటి వ్యవహారంలో భాగంగానే నీ వ్యవహారంగా ఉంటుంది కాబట్టి అందుకే నేను నక్క అనాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఎందుకంటామంటే, డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. మళ్ళీ కొన్ని రోజులకు ఎమ్మటే అవుతుందా, జర లెక్కలు తీస్తున్నా, 4 రోజులు కావాలన్నాడు. జనవరి 6వ తారీఖు ఏమో మాట్లాడి, మళ్ళీ కొన్ని రోజులు కాగానే ఇప్పుడు కోడ్ వచ్చింది కదా అని చెప్పి నేను మాట్లాడి, రాసి పెట్టుకొని బాండ్ పేపర్ లెక్కనే ఇక జీవో ఇచ్చినట్టుగానే అనుకోరి 15 ఆగస్టు నాడు పక్కా చేసుడే అన్నాడు. మరి 15 ఆగస్టు నాడు కూడా స్థానిక సంస్థల కోడ్ వస్తుంది కావచ్చు. మరి అప్పుడేం చెప్తావు? ఇవి ఇట్లా మాట మారుస్తూ ఎన్నికల సందర్భానికి అనుగుణంగా ప్రజలను మోసం చేస్తున్నావు కాబట్టి ఇగో నిన్ను నక్క అంటున్నావు. ఒకసారి మాట్లాడేమో పాలమూరు బిడ్డ, పేదోడు, ముఖ్యమంత్రి అయితే తోసుకోరా అంటాడు. ఓనాడు ఇంటర్వ్యూలో మాట్లాడుకుంటేనేమో మా అయ్య పోలీస్ పట్టేలు, మా ఇంటి ముంగలికి వెళ్ళి కూడా చెప్పులు వేసుకొని కూడా నడవాడు, మేము ఇట్లుండి అట్లుండి అంటాడు. ఇంతకు నువ్వేందిరా, నీకైనా క్లారిటీ ఉందా లేదా? చక్కగా చెప్పిరా మీ అమ్మనాయన ఇంతకు నువ్వేందనేది? అవగాహన ఉండి మాట్లాడతావా, అవగాహన లేక మాట్లాడతావా? ఓసారేమో మా అన్న కోర్టు కానిస్టేబుల్ ఉండే మా అన్న అంటాడు, మాకు 32 ఎకరాలే ఉంది, 4 అన్నదమ్ముల మంచుకుంటే మాకు 4 ఎకరాలు రాదు నా పాటికి అంటాడు. మరి 4 ఎకరాలు ఏడు, మరి ఎట్టు వచ్చినారా 100 కోట్లకు? ఎవరి బ్లాక్మెయిల్ చేసి, జూబ్లీ సొసైటీని బ్లాక్మెయిల్ చేసి, ఓ బ్లాక్మెయిల్ ఎదిగి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తూ ఇప్పుడు ఇంకా ఇజ్జత్ చర్య ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకులు మొత్తుకుంటుర్రు. వాళ్ళ పార్టీ నాయకులు ఆరోపణలు కూడా చేసిర్రు. మా ఫోన్లు ట్యాపింగ్ చేసి మమ్మల్ని హింసించి, మమ్మల్ని బెదిరించి రాజకీయం చేస్తున్నాడు, నేను గవర్నమెంట్ ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు కూలిపోతుందో భయం ఉంది అంటే ఇంకా బ్లాక్మెయిలింగే. ముఖ్యమంత్రి అయినా కూడా వ్యవహారం మారలే. ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేయాలి. పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రి కావద్దు ఉన్నారా? తెలంగాణ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలు ఉన్నాడు, ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే, ఆ పాలమూరు అనే పదాన్ని వాడుకోవడం తప్ప దానికోసం ఏదైనా చేద్దామనే ఆలోచన కూడా, కనీస జ్ఞానం కూడా నీకు లేదు. వాళ్ళ కోసం ఏదైనా ఎలగబెడదాము, ఏదైనా ప్రయత్నం చేద్దాము, ఏదైనా బాగు చేద్దాము ఆలోచన ఉండదు. బీఆర్ఎస్ వాళ్ళు 5 సీట్లు అమ్ముకుందారని మాడతారు. ఈ అమ్ముకున్నాడు కొనుక్కోడు సంస్కృతి ఉందిరా నాయన? అమ్ముకోవాలన్నా కొనుక్కోవాలన్నా నీతోనే సాధ్యమవుతుంది. ఓటుకు నోటు దొంగ నువ్వే కదా. ఇప్పుడు అమ్ముకున్నది కూడా నువ్వే. నిన్ను అరెస్ట్ చేసి, నీ బెయిల్ క్యాన్సిల్ చేసి లోపలేయకుండా ఉండడం కోసం, నీ మీద చర్యలు తీసుకోకుండా ఉండడం కోసం ఆల్రెడీ చీకట్లు ఒప్పందం చేసుకొని మోడీతో వచ్చి బీజేపీ ఎంపీలు గెలవటానికి 2018లో ఏ విధంగా అయితే వ్యవహరించారో కాంగ్రెస్ పార్టీ, అది నిజామాబాద్లో చూసినా ఇంకో దగ్గర చూసినా ప్రూవ్ అయింది కదా. కాంగ్రెస్ తీసుకుపోయి మొత్తం బీజేపీకి వేసుకున్నటువంటి పరిస్థితి కనపడ్డది కదా. అది తిరిగి పునరావృతం చేసుకోవడంలో భాగంగానే బోడగుండోడు, గుడ్లు అమ్ముకుంటుడు అని తీసుకొని పాటలకు తీసుకొని అక్కడ తీసుకుపోయి మల్కాజ్గిరిలో పెట్టి, ఎవరో టీచర్ నౌకరు చేసుకుంటామని సీతక్క చుట్టమని చెప్పి అవన్నీ తీసుకొని వచ్చి, దోస్తో చుట్టమని చెప్పి తీసుకొని వచ్చి ఆమెకు ఒక ఎంపీ ఇచ్చి, వంశీధర్ రెడ్డి ఒడగొట్టురా అని చెప్పి మీ కాడర్కి నువ్వే ఫోన్ చేసి చెప్పుకుంటా ఎవలమ్ముడు పోయినట్టు 10 రకాల పార్టీలు మారి ఏ ఎండక గొడుగు పట్టుకుంటా పొద్దుగాల ఒక మాట మాట్లాడి, రేపు ఒక మాట్లాడి, తెల్లారొక మాట మాట్లాడి లంగదంద చేసేటువంటి లంగవు దొంగవు నువ్వు. ఆ చీకటి ఒప్పందంలో భాగంగానే నన్ను అరెస్ట్ చేయకురి, నా జోలికి రాకురి, మీ ఎంపీ ఎన్నికలకు నేను అడ్డం రాను, కాంగ్రెస్ పార్టీ బలహీనమైన అభ్యర్థులను పెడతా, దారుణాగేందరికి పేస్తారని నీకు దిక్కే లేకుండా ఇళ్ళకెళ్ళి తీసుకోవాలి ఎమ్మెల్యే ఉండంగా సికింద్రాబాద్లో పెట్టినావు. ఏంది అర్థం? కిషన్ రెడ్డితో ములాఖతే కదా, కనబడతలేదా కళ్ళ ముందల?
చూస్తేనే తెలుస్తుంది. ఒక్క ముదిరాజు టికెట్ ఇవ్వలే అంటాడు. మరి మనం తలకాయ ఉండి మాట్లాడతాడో తలకాయ లేక మాట్లాడతాడో, మరి మేము చేవేళ్ళు ఇచ్చింది ఎంపీ టికెట్ ఊరికి ఇచ్చినాం అనేది అర్థం కాకుండా మాట్లాడతాడు. 14 ఎంపీలు గెలిపి ముదిరాజుని మంత్రి చేస్తా అట. అంటే ఎంత తెలిగి మాట్లాడింది తెలుసా ఇప్పుడు? అంటే ముదిరాజునికి మంత్రి పదవి ఇవ్వడం ఇష్టం లేదు, ఇవ్వద్దు. 14 స్థానం ఎట్లా గెలవు వాడికి తెలుసు, మనకు తెలుసు, అందరికీ తెలుసు. మీరు గెలిపేలే కాబట్టి ఇవ్వలే అని మాట్లాడుతాను. అయితే బీసీఏలో చేరుస్తానికి ఆల్రెడీ 3 జడ్జిలతో కూర్చున్నటువంటి ధర్మాసనం ఇచ్చింది. స్టేట్ గవర్నమెంట్ ఇష్టం బీసీడీలోకి వెళ్ళి తీసి తెచ్చుకుంటే బీసీఏలో చేర్చుకొని ముదిరాజు అని చెప్పేసి ఆ అవగాహన లేదు నీకు. ముఖ్యమంత్రి మా దౌర్భాగ్యం ఏం చేయాలి? ఏదో మీటింగ్లో మాట్లాడాలి, ప్రజలను మభ్య పెట్టాలి, 2 డైలాగులు చెప్పాలి, ఆహా ఓహో అని చెప్పేసి ఆ పేడి బ్యాచ్ ముందర కూర్చోబెట్టుకొని సపాట్లు కొట్టించుకోవాలి, పోవాలి. నిజంగా నిజాయితీ ఉండి ప్రజల కోసం పని చేయాలని నేను హామీలు నెరవేర్చాలనేటువంటి తాపత్రయం కోసం పనిచేస్తాడు. 60,000 ఉద్యోగాలు ఇచ్చినాయట. ఎన్నడు వచ్చినవరా నాయన నువ్వు వచ్చిందన్నాడు. నోటిఫికేషన్ ఎప్పుడు ఇచ్చినావు? ఎగ్జామ్స్ ఎప్పుడు అయినాయి? అంత ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యి ఓన్లీ అపాయింట్మెంట్ లెటర్ ఇస్తేప్పుడు వచ్చేసి నేను ఇచ్చినా అని చెప్పి మాట్లాడితే ఇంతకంటే దౌర్భాగ్యమైన పరిస్థితి ఏముంటుంది? రైతులకు ఒక దిక్కు నీళ్లు రాక ఎండిపోయి ఇబ్బంది పడుతున్నారు. దాదాపు 200 మంది రైతుల వరకు ఆత్మహత్య చేసుకున్నారు. వాడి గురించి పరిశీలించినట్టే లిస్టు పంపిరి, ఎమ్మటే చర్యలు తీసుకుంటాం. పంపించాం లిస్టు, 4 గంటలలో పోయింది. ఇప్పటివరకు లేవు చర్యలు. మాట్లాడితే అల్ప మాటలు, అవహేళన మాటలు. వాళ్ళ దగ్గరకు పోవడం కానీ, రివ్యూ చేయడం కానీ, వ్యవసాయం మీద రివ్యూ కానీ, మంత్రులు కానీ, ముఖ్యమంత్రి కానీ, కనీస అవగాహన కానీ ఏది లేకుండా మళ్ళీ నోటికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడి మభ్యపెట్టే పరిస్థితి. ఒకటే సింపుల్ లాజిక్ మనం ఆలోచన చేద్దాం. వాళ్ళు మాట్లాడితే ఏమంటారు? పొద్దుగాల లేస్తే బీఆర్ఎస్ పని అయిపోయింది, కేసీఆర్ పని అయిపోయింది, ఎంపీ ఎన్నికల తర్వాత కథం అయిపోతుంది. మరి అయిపోయింది కథం అయిపోయింది దాని గురించి పొద్దుగాల లేస్తే మరి కేసీఆర్ గురించి తప్ప ఇంకో దాని గురించి ఎందుకు మాట్లాడుతుంది? మరి మనం అయిపోయింది కదా పని నీ లెక్క ప్రకారం. ఈ 4 నెలలకి వెళ్ళి ఒక్కరోజన్నా కేసీఆర్ గారి పేరు లేకుండా, బీఆర్ఎస్ పార్టీ పేరు లేకుండా ఒక్కటంటే ఒక్కటి స్టేట్మెంట్ చూపిస్తారా నాకు రేవంత్ రెడ్డి? మరి పని అయిపోయిందన్న తర్వాత ఎందుకు మాట్లాడుతున్నావు? పని అయిపోయేది మాది కాదు, నీ పని అయిపోతుంది, నీ కుడిసి పని అయిపోతుంది. మీ వాళ్ళ లోపలికి వెళ్ళి గుంజి పడేస్తానికి ఏం చేయాలో అన్ని కార్యక్రమాలు చేసి పెట్టుకురా, ఆ సంగతి నీకు కూడా తెలుసు. ఎంతసేపు కాంట్రాక్టర్ల కాడ కమిషన్ తీసుకోవాలి 7%, అవి తీసుకొని పోయి పైన పార్టీకి మూటలు అప్పచెప్పి రావాలి, నా పదవిని కాపాడుకోవాలనేటువంటి పదవి మీద ఉన్నటువంటి వ్యామోహము, ధ్యాస ప్రజా సమస్యల మీద కానీ రైతాంగం మీద కానీ లేదు. ఇది వాస్తవం. ప్రజల కోసం చేయడానికి ఏమన్నా అవకాశం ఉంటే ఇప్పటికన్నా నువ్వు ఇస్తానటువంటి హామీలల్లా 6 గ్యారెంటీలల్లా చేయాలనుకుంటే చేసే ప్రయత్నం చేయి. నేను రాగానే 500 రూపాయల బోనస్ ఇస్తా వ్యవసాయం రాగానే. ఇప్పుడు ఆల్రెడీ ఉన్నటువంటి వడ్ల కుప్పలు ఏమన్నా అమ్ముకోకూరు మీరు, నేను వచ్చినాక అమ్ముకోరి, అది పోయింది. మొన్నటి కుప్పలు పోయినాయి. ఇప్పుడట వచ్చేసారి నుంచి ఇస్తారట. మళ్ళీ ఇంకో మంత్రి మాట్లాడతాడు రైతు భరోసా, రైతు బంధువులు ఎక్కున్నటువంటి రైతు భరోసా ఆమోదయోగ్యమైనటువంటి ఒక స్కీము కనిపెట్టి తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారట. ఆమోదయోగ్యమైంది ఏందో నాకు అర్థం కాలేదు. ఈ నెలకెళ్ళి మేము ఇచ్చిన ఆమోదయోగ్యమైంది కాదు, అందరికి ఇచ్చిన యాసీస్కి ఇచ్చేదానికి దాంట్లో ఆమోదయోగ్యమైంది ఏమో. అంటే ఎట్లనో అట్లా చేసి కాలయాపన చేసి టైంపాస్ చేయాలి. మంచినీళ్ళు లేవు, సాగునీరు లేదు, కరెంటు చక్కగా లేదు, ప్రజలకు అందుబాటులో లేరు. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, కలుస్తాడు అని మొత్తుకుంటారు కదా, వీడు కూడా ఎవరిని కలుస్తాడు. ఎవరిని కలుస్తున్నా అంటే ఓన్లీ ఇట్లా కండవాళ్ళు కప్పుతున్నారు కదా, వీడు రాగానే కండవాళ్ళు కప్పుతూ అని మాత్రమే కలుస్తున్నారు. మిగతా ఏ సమస్యల గురించి కలిసేది లేదు, ఏ ఎమ్మెల్యేలకు కలిసేది లేదు, ప్రజా సమస్యలకు వచ్చేటటువంటి ఎవరిని కలిసేది లేదు. ఆయన దర్బారు గిర్బారు ఏదో పెట్టారు కదా, అది ఎక్కడ పోయిందో తెలియదు. ప్రజావానికి జవాని ఏవి లేవు. అంటే మళ్ళీ కూడా మోసపూరితమైనటువంటి వాగ్దానాలతో మోసం చేయడం కోసం వచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి 2 పార్టీలు, ఈ 2 కూడా ఎట్లా కన్సర్న్ కాదు. మన బలం ఉండాలి, మన గలం ఉండాలి, తెలంగాణ వాయిస్ వినపడాలి. రేపు ఆంధ్రప్రదేశ్తో నీళ్ళ పంచాయతీ రావచ్చు, కర్ణాటకతో నీళ్ళ పంచాయతీ రావచ్చు. ఏం మాట్లాడతారు రేవంత్ రెడ్డి? ఏం చేస్తాడు? కానీ మన గురించి కొట్లాడాలి, మన హక్కుల గురించి కొట్లాడాలి, మనకు రావాల్సిన నీటి వాటల గురించి కొట్లాడాలి, మన నిధుల గురించి కొట్లాడాలంటే ఆ ఆత్మ, తెలంగాణ ఆత్మ కేసీఆర్ గారు, బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. కాబట్టి దాని గురించి ఆలోచన చేసి ఈ పిచ్చి ప్రలాపాలు బంద్ చేసి ఇంకా ప్రజలకు ఉపన్యాసాలు చెప్పి అబద్ధాలు చెప్పి
అది ఇది మాట్లాడుకుంటే టైంపాస్ చేసే ముచ్చట్లు బంద్ చేసి ప్రజలకు మంచి చేసే ప్రయత్నం చేయాలి రేవంత్ రెడ్డి గారు అని చెప్పేసి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.